హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఏంటంటే మంచి కర్రీ అండి, అది చికెన్ పులుసు. అందుట్లో కదిరిపాయ కాంబినేషన్ మిర్చి రైస్ అండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మనం ఎప్పుడు పులావ్ రైస్ తింటాము, బగారా తింటాము, కొంచెం వెరైటీగా మిర్చి రైస్ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. మనకి ఆల్రెడీ పచ్చిమిర్చి అంటేనే మంచి టేస్ట్ ఉండిద్ది, ఎందుట్లో వేసుకున్నా కూడా. పచ్చిమిర్చితోనే మనం ఫుడ్ చేస్తున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనము మిర్చి రైస్కి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మిర్చి రైస్లోకి, చికెన్ పులుసులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. మిర్చి రైస్లోకి క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేస్తాం కదండి, ఆ మిర్చి తీసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, బాస్మతి రైస్, ఆయిల్, కొంచెం బటర్. మిర్చి రైస్లోకి బటర్ కరిగిపోయింది ఇక్కడ తీసుకొచ్చేసరికి. కొంచెం పుదీనా వేసుకుంటాము మిర్చి రైస్లో. లవంగాలు, ఇలాచీ కూడా వేసుకుంటాము. స్టవ్కి ఇచ్చేసుకొని స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాను. ఆ గిన్నెలో 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే మనం టమాటాలు ఉడకబెట్టుకోవాలి. చికెన్ పులుసు కాబట్టి మనం టమాటాలు కొంచెం ఉడకబెట్టుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ టమాటాలు ఇలా కట్ చేసేసుకుని టమాటాలు మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని స్టీల్ గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలు ముక్కల్లా కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఈ టమాటాలు కంప్లీట్గా ఉడికిపోవాలండి. ఉడికిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఈ పక్కన ఈ స్టవ్ మీద టమాటాలు అయితే ఉడికిపోతూ ఉంటాయి. మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ పక్క స్టవ్ మీద మనం మిర్చి రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. మిర్చి రైస్ ఊరికనే అయిపోయింది, పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు, కానీ చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మిర్చి రైస్కి కావాల్సిన పాత్ర అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పాత్ర కూడా వేడెక్కిపోతుంది. ఎందుకు అనంటే మనకి ముందు బటర్ మెల్ట్ అయిపోతుంది, అందుకని చెప్పేసి పక్కన మిర్చి రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఏంటి ఈ లోపల మా వారికి కూరగాయలు చెప్పేద్దాం, కట్ చేసేస్తారు, మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది. ముందు అర్జెంటుగా నాకు ఈ బజ్జీ మిర్చి, క్యాప్సికమ్ కట్ చేసి ఇవ్వండి. మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. బటర్ వేసుకుంటున్నాను. మన ఇంటి దగ్గర నుంచి హాల్ దగ్గరికి వచ్చి ఈ హాల్ దగ్గర ఈ సెటప్ అంతా సెట్ చేసుకునేసరికి ఈ బటర్ మొత్తం కరిగిపోయింది. చూడటానికి అంత బాగలేదు, అయినా తప్పదు. ఇంతలో మనిషిని నేనే కరిగిపోతున్నా, అది కరిగితే ఏముంది? ఏ విషయంలో కరిగిపోతున్నారు? అన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో అంటే చెప్పను. మేము కరిగిపోతున్నామంటే అర్థం ఉంది, మీరు కరిగిపోతున్నారంటే అర్థం లేదు. మనకేమో నూనెకి అయిపోయింది. మా వారేమో ఫోన్ వచ్చిందని అవతలకి వెళ్ళారు మాట్లాడడానికి, కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఆయిల్ వేడెక్కిపోయింది. 6 ఇలాచి వేసుకుంటున్నాను. అలాగే ఒక 10-12 లవంగాలు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిపోయి మాడిపోతుందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేశాను. మా వారు అటు వెళ్ళారని చెప్పేసి ఇప్పుడే వెలిగించాను. చక్కగా ఇప్పుడు మళ్ళీ వేడెక్కుతుంది. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం.
అలాగే కొంచెం పుదీనా, మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చి వేసేస్తున్నాం. క్యాప్సికమ్ కట్ చేస్తున్నారు. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి అంతగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందిట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఎటువంటి పొడి మసాలాలు వేసుకోము. పసుపు, కారం అలాంటివి కూడా ఏమీ యూజ్ చేయము. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఒక 2 మినిట్స్ మగ్గించుకొని వాటర్ వేసేసుకుందాం. మనకి పచ్చిమిర్చి కంప్లీట్గా మగ్గాల్సిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే చాలు. ఇప్పుడైతే నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. ఒకటికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. అంటే 3 గ్లాసులు రైస్కి 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. అదే కుక్కర్లో మీరు వండే లెక్క అయితే కనుక 1కి 1.5 వేసుకోండి. ఎందుకంటే కుక్కర్లో ఎక్కువ పట్టవు వాటర్, మనకి విడిగా వండితేనే 1కి 2 పడతాయి. 6 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం రైస్ వేసేసుకుందాం. రైస్ అనేది ఇంటి దగ్గరే కొలుసుకుని వచ్చేసేస్తాను. రైస్ నానపెట్టేసేసుకున్నాను. ఒక ఉడుకు వచ్చే లోపల ఈ రైస్ కూడా నానిపోతాయి. మనకి పక్కన ఈ టమాటాలు కూడా ఉడుకుతున్నాయి మంచిగా. ఈ లోపల మనం చికెన్ పులుసులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఏమండిందని వదిన పొద్దున్న టిఫిను వెళ్ళిపోయారా పిల్లలు? వెళ్ళిపోయారా? అజ్జి ఉన్నాడా? మధ్య నుంచి వెళ్తాడా? ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకైతే ఎసరు వచ్చేసేసింది, వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అంత టేస్టీగా ఉండిద్ది. మనకి ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఎప్పుడు చేసేది కాకుండా ఇలా వెరైటీగా చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. రూమ్ ఉందా? ఆ రూమ్లో 20 ట్రైల్ పెడతాడు, 20 గినేకే రూమ్ మీరు ठीक है। ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాము. ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం ఆ ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక ఉప్పు చెక్ చేసుకుంటే మనకు తెలియదు, ఎందుకంటే ఉప్పు అనేది వాటర్లోనే ఉండిద్ది. ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఉడుకు పట్టడం ద్వారా రైస్కి ఆ ఉప్పు అనేది పట్టి మనకి ఆ ఉప్పు సరిపోయిందో లేదో అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడు మనం ఉడుకు పెట్టాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. అయ్యా మావాడు వస్తాడు, డైరెక్ట్ బండి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి 20 ట్రైల్ లెక్కేసి రూమ్లో పెట్టి. ఇప్పుడైతే టమాటాలు కూడా కంప్లీట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే టమాటాలు మగ్గిపోయినాయి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటున్నాను.
ఇది ఇప్పుడు దీంతో మనకు పని లేదు. మనమైతే ఇప్పుడు కూర ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పులుసు పోసుకునే టయానికి ఈ పల్ప్ అనేది తీసుకుని మనం వేసుకుందాం. ఎందుకు లేవండి, ఉన్నాయి. బగారా టమాటా కర్రీ. బగారా కాదు, మిర్చి రైస్. మిర్చి రైస్, చికెన్ పులుసు. వస్తలేవు ఏమన్నాడు? చికెన్ పులుసులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే కొంచెం చింతపండు, కొంచెం పుదీనా, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఆవాలు, మెంతిపొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. చికెన్ పులుసులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నాం, మట్టి పాత్ర పెట్టుకున్నాం. మట్టి పాత్ర కూడా వేడెక్కిపోయింది. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం, అంటే మొత్తం 5 టేబుల్ స్పూన్. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాలంటే మనకి కంపల్సరీగా ఒక 3-4 మినిట్స్ పట్టిద్ది. ఈ లోపల మనం ఒకసారి రైస్ చూసుకుందాం. రైస్ అయితే మంచిగా ఉడికి పట్టింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. నాకైతే సాల్ట్ చక్కగా సరిపోయింది. ఒకవేళ మీకు చాలా పోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని కంప్లీట్గా ఉడికిచ్చేసుకుందాం. మనకి ఆయిల్ వేడెక్కిపోయింది. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఈ ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకుందాం. పులుసే కాబట్టి మనకి ఆనియన్స్ ఎక్కువ పట్టవు. ఒకవేళ ఎక్కువైనా సరే మనకి కూర స్వీట్నెస్ వచ్చింది. కరివేపాకు, పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకుందాం. ఈ లోపల రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. రైస్ అయితే మనకి ఇంకా టైం పట్టిద్ది. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. మనం ఓపెన్లో పెట్టాం కదా, గాలికి మంట అంతక టైం పడుతుంది. నిన్న వీడియో చేద్దాం అనుకునేసరికి వర్షం పడింది, పుల్లలు నింపుకుపోయినాయి. మొన్న అంతే, మొన్న నైట్ అంతా ఫుల్ వర్షం. ఈ 3 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది మేము వీడియో చేసే టయానికి. దానివల్ల మాకు వీడియో చేయడానికి కూడా అవ్వలేదు. నిన్న నైట్ కూడా పడుతూనే ఉంది వర్షం. దానివల్ల ఇవాళ పుల్లలపై అయితే పెట్టలేదు. అందుకే ఇంకా గ్యాస్ పై మీద పెట్టేసేసాము. ఎలాగో మనకి మిర్చి రైస్, చికెన్ పులుసు పుల్లలపై మీద చేయడం కూడా కష్టమే. అందుకే చక్కగా గ్యాస్ పై మీద పెట్టేసేసాము. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మొదలు పెట్టి నేను అనుకుంటాను. ఓకేనా? రైట్. ఫ్రెష్ ఫ్రై.
ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నా చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నా చికెన్ వేసేసుకున్నాము. మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కల్లుప్పు వేసుకున్నాను, చిటికెడు పసుపు. ఇది మొత్తం ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేయంగానే ఇందులో నుంచి మనకి చక్కగా నీళ్లు ఊరుతాయి అన్నమాట. ఆ వచ్చిన వాటర్తోనే మనకి చికెన్ ముక్క అనేది మంచిగా ఉడికిద్ది. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుని ఉడికించుకోవాలి. మనకి చికెన్ ఉడికే లోపల రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది మంచిగా, చూడండి. ఇంకొంచెం మగ్గాలి మనకి రైస్. ఇంకొక 5 మినిట్స్లో మనకి రైస్ రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం. మనం టమాటాలు ఉడకపెట్టుకున్నాం కదా, అవి కొంచెం చల్లారంగానే మనము ఈ టమాటాలు ఇందులో కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నాము. ఇవి మొత్తం మనం పిసికేసుకోవాలి ఇలాగ. అంటే పైనున్న తొక్క అనేది మన పులుసులోకి రాకోకుండా చింతపండుతో పాటు టమాటాలు కూడా మనం పిసికేసేసుకుంటే ఆ టమాటా ఫ్లేవరు, ఆ చింతపండు గుజ్జు, దానికి తోడు పులుపు అన్నీ మనకి కూరలోకి వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం ఇలాగ పిసికేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం. ఆల్రెడీ కాలుతుంది, కూరేమో అయిపోవచ్చింది అనుకున్నాను. ఇప్పుడు చూడు, చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. మనకి పులుసే కాబట్టి అంతగా ఉడకపెట్టాల్సిన అవసరం అయితే ఉండదు, పులుసులో ఉడికిపోయిద్ది. ఇప్పుడు మొత్తం ఇక్కడే ఉడికిపోతే మన పులుసులోకి మెత్తగా అయిపోతాయి, ఇడిగిపోతాయి ముక్కలు. లేదు, మొత్తం వేసాను. అది వెడల్పుగా ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. మనకి పులుసు కాబట్టి కారం ఎక్కువే పట్టిద్ది. కారం ఎక్కువ ఉంటేనే పులుసు బాగుండిద్ది. పులుసు మా వారికేమో ఆకలి, మా అబ్బాయికేమో నడువు నొప్పి. పుదీనా ఆకులు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకుందాం. ఎందుకంటే ఈ కారం, ఈ పుదీనా ఫ్లేవర్ మొత్తం మనకి ముక్కలకు పట్టాలి కాబట్టి 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఆల్రెడీ చక్కగా కారం అయి పట్టి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. మనం చక్కగా గుజ్జు పెట్టుకున్నాం కదా, టమాటా, చింతపండు పిసుకుని ఆల్రెడీ పెట్టుకున్న గుజ్జు వేసేసుకుందాం. ముక్క మునిగే వరకు పులుసు అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పులుసు వేసేసుకున్నాం. ముక్క మునిగే వరకు పులుసు వేసుకున్నాం. ఒకసారి దగ్గరికి వచ్చి చూపించినాను. ఒకసారి కలిపేసుకుందాం. ఈ పులుసు కొంచెం ఎగిరి దగ్గరికి వరకు ఉడికించుకోవాలి. ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయేమో చూడండి. చాలకపోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం పులుపు అయితే సరిపోయింది, ఉప్పు చాలదు. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను.
మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి రైస్ చూసుకుందాం. చూడండి, రైస్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది. చక్కగా పొడి పొడిలాడుతుంది రైస్ అయితే. మనకి చికెన్ పులుసు రెడీ అయిపోతే చక్కగా ఇంకా మిర్చి రైస్లో చికెన్ పులుసు వేసుకొని మంచి కమ్మగా టేస్ట్ చేసేద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. పులుసు దగ్గరికి అయిపోయింది చక్కగా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసేసుకుని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాం. అదే మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఎందుకు అంటే ఈ మసాలాలన్నీ ఈ పులుసు పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఈలోపు చేతులు కడుక్కొని ప్లేట్ తెచ్చుకొని అన్నం పెట్టుకొని దానికోసం ఎదురు చూస్తూ ఉందాం. ఇప్పుడైతే 2 మినిట్స్ అయిపోయింది. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. మనకి ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడు కొంచెం పులుసుగా అనిపించింది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఆ పులుసు అనేది కొంచెం దగ్గరికి అయ్యి పులుసు అనేది మంచి కమ్మగా మంచి గ్రేవీగా వచ్చింది. అందుకని ఒక 5 నిమిషాలు ఆగి మనం సర్వ్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. మిర్చి రైస్లోకి అదిరిపోయే చికెన్ పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, బా మిర్చి కర్రీ కాదండి, మిర్చి రైస్. మిర్చి రైస్ మూత తీయగానే అసలు ఎరగదేస్తుంది స్మెల్. బాస్మతితో రైస్ అంటే అసలు వేరే లెవెల్, వండర్ఫుల్. ఇప్పుడు చక్కగా సర్వ్ చేసుకొని తినాలి. వడ్డిస్తుంటే వాసన ఎట్లా వస్తుంది సాయిబ్ గారు అనాలా? ఫ్రెండ్స్, ఇంకా నన్ను వాళ్ళ వేరే వాళ్ళు కూడా భోజనానికి ఆగేశారు. అందుకని నేను లైట్గా తింటాను. ఎక్కువ తింటే లావ్ అయిపోతుంది. బా చికెన్ కుర్మా కదండి, నువ్వు పేర్లన్నీ మార్చేసేస్తున్నావు. చికెన్ పులుసు అండి. చికెన్ పులుసు విట్టు మట్టి దాకా. బా గ్రేవీ నాకు ఇష్టం. ఇలా గ్రేవీ లూజ్గా ఉంటే, ఎందుకంటే చక్కగా కలుపుకుంటాక బాగుంటుంది. చూసారా? ఓకే, మిర్చి రైస్ కర్రీ గ్రేవీ ఉన్నాయన్న మంచిగా. సాయిబ్ గారు ఇప్పుడు ఎక్కువ మసాలా తినరు, అందుకే లైట్గా. నేను అచ్చంగా ఏ మసాలా అయినా తింటాను. ఇయాల వారి విందు
నాకే ముందు అయారే చికెన్ లిల్లా బాస్మతి రైస్ వల్ల ఇది తింటాను కడుపు నిండా. సాహిబ్ గారు మొహం చూపించండి, నేను తినేస్తున్నావు. అన్నయ్యకి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. కాలుతుంది. రెండు వేడివేడిగా ఉన్నాయి, ఎండ కూడా అలాగే రగతీస్తుంది. సూపర్, బాగుంది. రోజుకు ఒక వెరైటీ టేస్ట్లో ఇలా డిఫరెంట్గా తినాలి. ఇది మనం ఎప్పుడో ఒక రోజు తింటాం. దుబాయ్లో అయితే డైలీ స్టోర్లోనే ఇస్తారంట బాస్మతి బియ్యం, తెలుసా? చెప్పారు మనం. ఏంటి అలాగా ఎలా వచ్చింది రుచి? బాగుంది. పెరిగి తెప్పించమంటావు ఏమన్నా? మన సెకండ్ అప్పుడే అయిపోలేదు ఫ్రెండ్స్, వెళ్ళిపోమాకండి. చికెన్తో చక్కగా గ్రేవీ, చికెన్ పులుసు చక్కగా, ఇందులో క్యాప్సికము, టమాటాలు వీటన్నిటితో, మిర్చితో, మీరు ఏమన్నా అనుకోండి, బాస్మతి అంటారా, బగారా అంటారా, చక్కగా రైస్ మాత్రం మళ్ళీ పువ్వులాగా వచ్చింది. అటు ఎక్కువ లేదు, ఇటు తక్కువ లేదు. మసాలా తినడానికి నోటికి కమ్మగా ఉంది. మీరు అది బగారాన్నం కాదు, పులావ్ రైస్ కాదండి, మిర్చి రైస్. మా వారికి చెప్పడం రావట్లేదు. తినేటప్పుడు నేను ఇక ఎక్కువ ఇచ్చేది. ఆయనకి తినేటప్పుడు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. మిర్చి రైస్ ఫ్రెండ్స్, నోరు అవుతుందా? మంచి అసలు ఫ్లేవర్గా ఉంది. ఏమేసావు ఇందులో? చికెన్ పులుసు, కానీ చక్కగా టేస్ట్ వెరైటీ బాగుంది, చాలా బాగుంది. టమాటాలు, చింతపండు గుజ్జు పిసికి వేస్తాను. అది చాలా బాగా వచ్చింది. దాంట్లో స్పైసెస్ కొన్ని వేసాను, దానివల్ల మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వచ్చింది. ఫ్రెండ్స్, డోంట్ మిస్. దానికి అదిరిపై కాంబినేషన్ మిర్చి రైస్. ఈ రెసిపీని మాత్రం మీరు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కార్, ఫిర్ మిలేంగే.